అందుకే ఇవాళ ఏమైంది, ఎలక్షన్ల ముందేమో అందంగా నోటితో మాట్లాడింది రేవంత్ రెడ్డి. ఏమైందా నీ హామీలంటే ఇవాళ నొసటితో ఎక్కిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ 100 రోజుల పాలన ఇవాళ వాళ్ళ గ్యారంటీలు అన్ని కూడా గారడీలుగా మారిపోయినాయి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఇవాళ గారడీలతోని నమ్మించి ప్రజలను మరొక్కసారి మోసపుచ్చాలని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అభయహస్తం అన్నారు. ఈ 6 గ్యారంటీల పేరు అభయహస్తం అన్నారు. ఆ అభయహస్తం కాస్త అక్కరకు రాని హస్తం అయిపోయిందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మీరు పటాన్చెరు దవాఖానలో పోయి ఇవాళ చూడండి, నేను చెప్పేది నిజమా కాదా. సంగారెడ్డి దవాఖానలో పోయి చూడండి, కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయినాయి. ఆనాడు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్. దవాఖాన పోతే బిడ్డకు కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, ఏ కేసీఆర్ లక్షనే ఇచ్చిండు, మేం తులం బంగారం కూడా కలుపుతామన్నారు. వచ్చిన అదే తులం బంగారం వాళ్ళకన్నా ఒక్కరికన్నా తులం లేదు. ఈయన కేసీఆర్ కిట్ బంద్ అయింది. కేసీఆర్ కిట్ బంద్ అయింది, కాంగ్రెస్ తిట్లు మాత్రం వచ్చినాయి. కిట్లు బంద్ అయినాయి, తిట్లు వచ్చినాయి గంతే. మార్పు అంటే ఏం మార్పు వచ్చిందిరా నాయన అంటే, సర్కారు దవాఖానలలో ఇచ్చే కిట్లు బంద్ అయినాయి, తిట్లు మాత్రం మోపోయినాయి. గిద్ద తప్ప ఏమైనా ఉన్నదే. కేసీఆర్ మొన్నోసారి సిరిసిల్లకు పోయిండు. పోయాడేదో మాట్లాడుకుంటూ మీరు 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది, కళ్ళాళ్లకు వడ్లు వస్తున్నాయి. గా వడ్లకు 500 బోనస్ ఇవ్వయా రేవంత్ రెడ్డి గారు అంటే, ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. తెలంగాణ తెచ్చి 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా, చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా.